కుత్బుల్లాపూర్లో నీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. ఐడీపీఎల్ వాటర్ వర్క్స్ ముందు ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికి నల్లా పెట్టి ట్యాంకర్ల బాధ తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రేవంత్ హయాంలో మళ్లీ ట్యాంకర్ల దందాకు తెరలేపారని వివేకానంద మండిపడ్డారు. ప్రతి కాలనీ బస్తీలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, పైపుల్లో వాటర్ ప్రెషర్ లేదు, కానీ రేవంత్ రెడ్డి గాలి మాటల్లో మాత్రం ప్రెషర్ ఉందని ఎద్దేవా చేశారు. గడిచిన 2 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ నీటి సరఫరా బంద్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ గురించి మాట్లాడడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో లేదన్నారు. గాలి మోటార్లో మూటలతో ఢిల్లీకి పోవుడు కాదు, రిజర్వాయర్ల చుట్టూ తిరిగి ప్రజల నీటి దప్పిక తీర్చాలని నిలదీశారు. శివారులతో పాటు హైదరాబాద్ నగరంలో రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడెరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనబడిన కేసీఆర్ హయాంలో కనబడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్లపైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకుని ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడతాం. కారణం ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు లేని 4th సిటీ గురించి ఆలోచన చేసుకుంటూ, లేని 4th సిటీ అని చెప్పుకుంటూ, ఫ్యూచర్ సిటీ అనుకుంటూ, పగటి కలలు అనుకుంటూ అక్కడ ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేని ప్రాంతానికి నేను మెట్రో రైలు తీసుకుపోతాను, హెలికాప్టర్ తీసుకుపోతాను, వాడికి పెద్ద నగరం సృష్టిస్తానని చెప్పేసి గాల్లో మేడలు కడుతూ మరి పగటి కలలు అంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. లేని 4th సిటీ గురించి, భవిష్యత్తు లేని అంటే ఫ్యూచర్ లేని ఒక 4th సిటీ గురించి ఆలోచన చేసుకుంటా ఇంత పెద్ద నగరాన్ని యొక్క భవిష్యత్తుని, ఇంత పెద్ద సిటీ యొక్క ఫ్యూచర్ని మరి అంధకారంలో నెట్టేస్తున్నటువంటి యొక్క అసమర్థ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ఇంత పెద్ద నగరంలో కోటికి పై జనాభా ఉన్నటువంటి నగరంలో నీళ్లు ఒక్కడి నీళ్ళు సరఫరా అయ్యేటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఈరోజు మరి నీళ్ళు వచ్చినాయి అంటే దాంట్లో ప్రెజర్ ఉంటలేదు. అదేవిధంగా ఈ జలమండలి కార్యాలయంలో సీవరేజ్ బోర్డులో కూడా రూపాయి నిధులు లేవు. ఈ యొక్క బోర్డు అంతా కూడా మరి పూర్తిగా నష్టంలో కూరుకుపోయినది.